హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నేను ఉదయాన్నే మా బాబుకి అయితే ఒలిసి ఇచ్చేస్తాను. ఇలాగా ఉదయమే అవ్వనివ్వండి, మధ్యాహ్నం అవ్వనివ్వండి, ఈవినింగ్ అవ్వండి, ఏదైనా ఏ టైంలో ఉన్నా కానీ ఆ టైంలో ఒలిసేసి ఇచ్చేస్తానమాట. ఇవి ఒలిచిన వెంటనే తినబుద్ధి కాదు. ఒలిసి కొంతసేపు ఒక అన్నం వండుకున్న డేక్షా ఉంటుంది కదా, వేడిది, దాని మీద వేసుకుంటే టేస్ట్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, బాగుంటుంది. అప్పుడు ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక ఇక్కడైతే నేను క్యారెట్ హల్వా చేద్దామని తీసాను. మా వాడి అయితే తురుముతున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. వాడు పని చేస్తానంట, వాడికి డ్రోన్ కొనిపెట్టాలంట చెప్తున్నాడు. ఇక మొత్తం అయితే వాడు కొంచెమే తురిమాడు, మిగిలింది నేనే తురుముకున్నాను. ఇక ఉదయం వంకాయ కర్రీ అయితే చేశాను. ఈ వంకాయ కూర చాలా చప్పగా వచ్చిందండి, మరి ఎందుకో ఏమో నాకైతే అర్థం అవ్వలేదు. నేను ఉదయాన్నే బ్రష్ చేసి తినటం వల్ల అలా అనిపించిందో ఏమో నాకైతే తెలియదు, కానీ వంకాయ కూర చప్పగా అనిపించింది. నేను వాళ్ళ డాడీకి నచ్చదేమో అనుకున్నాను, కానీ ఆయన అదే నచ్చిందని చెప్పేసి తిన్నారు. ఇక నాకు నచ్చలేదు కదా అని చెప్పేసి నేనైతే వంకాయ చట్నీ చేసుకుంటున్నాను. నా దగ్గర రోల్ అయితే లేదండి, అందుకే మిక్సీలోనే చేసేస్తున్నాను. ఇంకొకటి, పచ్చళ్ళలో మీరు ఎప్పుడు ఇలా కూరగాయలు ఫ్రై చేస్తున్నా మగ్గనివ్వండి, ఫ్రై చేయొద్దు. ఫ్రై చేస్తే ఏంటంటే డ్రై అయిపోతుంది అనమాట, చట్నీ అంతా అసలు టేస్ట్ అంతా పోతుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ వేయొద్దు. కూరగాయ అనేది ఫ్రై అవ్వకుండా మగ్గబెట్టుకోండి, సరిపోతుంది. ఇదిగోండి మిక్సీలో వేసి 2 తిప్పులు తిప్పాను, అంతే. ఇక క్యారెట్ హల్వా చేసేస్తున్నాను. మా వాడికి చాలా ఇష్టం క్యారెట్ హల్వా, ఎప్పుడు చేసినా కానీ చాలా ఇష్టంగా తింటారు. కానీ ఈసారి మాత్రం నేను చిన్న చేంజ్ చేశానండి. ఎప్పుడు క్యారెట్ హల్వాలో డ్రై ఫ్రూట్స్ వేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మా వాడు ముక్కలుగా ఉంటే అవి తింటాం మానేస్తున్నాడు, పక్కన పెట్టేస్తున్నాడు. నేనేం చేశాను, అవి కూడా మంచిదే కదా, వాడి బాడీలోకి వెళ్ళాలి, తినాలి అన్న ఆలోచనతో నేనేం చేశానంటే బాదం పప్పులు, జీడిపప్పులు అప్పటికప్పుడు పెనం పక్కన పెట్టి డ్రైగా ఫ్రై చేశానండి. డ్రైగా ఫ్రై చేసి అవి కొంచెం వేడి ఉన్నప్పుడే నేనైతే మిక్సీ పట్టేశాను, అందుకే అది కొంచెం పేస్ట్ లాగా వచ్చింది, పొడిగా అయితే రాలేదు. చల్లారిన తర్వాత అయితే పొడిగా వస్తుంది. నేను కొంచెం వేడి మీద చేయడం వల్ల బాదం పప్పులో ఉన్న ఆయిల్ బయటకు వచ్చి అది పేస్ట్లా అయిందనమాట. ఇదే అది, చూసారు కదా ఎలా గట్టిగా ఉందో, పౌడర్ లాగా లేదు, గట్టిగా ఉంది. ఇక అదంతా హల్వాలో వేసి మొత్తం కలిసేంత వరకు చేశాను. చూసారు కదా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. టెక్స్చరే కదండి, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు చెప్తే నమ్మరు, ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. అలా పప్పులు వేసి పక్కన పెట్టడం కన్నా ఇలా పప్పుల్ని మిక్సీ పట్టేసి దానిలో వేస్తే హల్వా టేస్ట్ చాలా బాగుందండి, కంపల్సరీ ట్రై చేయండి. మా వాడైతే నేను డిన్నర్లోకి చట్నీ చేశానని చెప్పి చపాతీ చేశాను. వాడి చపాతీలో కూడా క్యారెట్ హల్వాని నంచుకొని తిన్నాడు, వాడికి టేస్ట్ అంత బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నేను స్కూల్కి కూడా పెట్టాను, ఎందుకంటే నైటే చేశాను కాబట్టి స్కూల్కి కూడా పెట్టాను, అదేం పాడవలేదు. క్యారెట్ హల్వా అప్పటికప్పుడు చేసుకున్న దానికన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది. మరి మీలో ఎంతమందికి తెలుసో, ఎంతమంది తింటారో నాకైతే తెలీదు. నేనైతే అలాగే చేసుకుంటా, అలాగే తింటాను. ఇక ఈ చట్నీ ఎప్పుడు చేసినా సరే నెక్స్ట్ డే మార్నింగ్కే నేనైతే మినపట్టు నానబెట్టేస్తాను. ఈ చట్నీతో మినపట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా వాడైతే హనీ వేసుకొని తింటాడు, నేనైతే చట్నీ వేసుకొని తింటాను. ఇక ఎంతేనండి ఈ వీడియో. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.